ఐపీఎల్ 2025 సీజన్కు సిద్ధమైన జట్లు తమ బలహీనతలను తగ్గించుకునేందుకు ప్రత్యేకంగా కృషి చేశాయి. అయితే కొన్ని జట్లు ప్రత్యేకంగా పేస్ బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేయడంలో సఫలమయ్యాయి. పేస్ బౌలర్లు భాగస్వామ్యాలను విడదీయడం, డెత్ ఓవర్లలో నియంత్రణను కల్పించడం వంటి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ కారణంగా పేస్ అటాక్ పటిష్టత ఐపీఎల్ విజయానికి ఎంతో కీలకం. గుజరాత్ ఈ సీజన్లో పేస్ విభాగాన్ని గణనీయంగా మెరుగుపరిచింది. గత సీజన్లో వారి పేస్ బౌలింగ్ బలహీనంగా కనిపించగా ఈసారి మహమ్మద్ సిరాజ్, కగిసో రబాడ, ప్రసిద్ధ్ కృష్ణల చేరికతో దాన్ని బలపరిచింది. అదనంగా గెరాల్డో కేటీ, ఇషాంత్ శర్మ, అర్షద్ ఖాన్లను బ్యాకప్గా తీసుకొని మరింత దృఢంగా కనిపిస్తుంది. సిరాజ్, రబాడ పవర్ ప్లేలో ముమ్మర దాడిని ప్రారంభిస్తే కృష్ణ మద్దతుగా నిలుస్తారు. డెత్ ఓవర్లో కూడా ఈ ప్రయత్నం బాగా రాణించగలదు. అందువల్ల గుజరాత్ పేస్ దాడి సమతుల్యంగా ఉంటుంది. గతంలో జస్ప్రీత్ బుమ్రాపై ఎక్కువగా ఆధారపడ్డ ముంబై ఈసారి ట్రెంట్ బౌల్ట్, దీపక్ చహార్లను జట్లు చేర్చింది. హార్దిక్ పాండ్యా కూడా పేస్ విభాగానికి సమతుల్యతను అందించి బలాన్ని పెంచాడు. రిస్ టోప్లీ, లిజాద్ విలియమ్స్ వంటి బ్యాకప్లతో జట్టు మరింత పటిష్టంగా ఉంది. బుమ్రా, బౌల్ట్, చహార్ పవర్ ప్లేలో అద్భుతంగా రాణించగలరు. ఇక డెత్ ఓవర్లో కూడా వారి ప్రదర్శన విశ్వసనీయంగా ఉంటుంది. ఐపీఎల్ బౌలింగ్ అటాక్ అనగానే గుర్తొచ్చే మొదటి పేరు హైదరాబాద్. ఈ సీజన్లో దూకుడు బ్యాటింగ్ లైనప్తో పాటు గట్టి పేస్ అటాక్ను రూపొందించింది. ప్యాట్ కమిన్స్ నిలుపుకొని మొహమ్మద్ షమి, అర్షద్ పటేల్ని జట్లో చేర్చింది. షమి, కమిన్స్ పవర్ ప్లేలో కీలక పాత్ర పోషిస్తే డెత్ ఓవర్లో హర్షల్ పటేల్ కీలకంగా వ్యవహరిస్తారు. షమి, హర్షల్ ఇద్దరు గతంలో పర్పుల్ క్యాప్ విజయాలు కావడం కూడా జట్టుకు గొప్ప అనుభవాన్ని ఇచ్చింది.